పులివెందుల్లో పానపల్లి రోడ్డులో ఈద్గా పనులు జరుగుతున్నాయి. నేను ఇంటికి వెళ్తుంటే అక్కడ మన పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన స్వీపర్సు వాళ్ళని మెయింటైన్ చేసే ఆయన ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆయన చేస్తుంటే నేను వీళ్ళు అడిగిన ఎంతమంది ఉండారని. ఎందుకు అడిగానంటే వాళ్ళందరికీ కూల్ వాటర్ మరియు టీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి అడిగిన. పోయి ఒక పాల ప్యాకెట్, ఫ్రిడ్జ్లో ఉండే కూల్ వాటరు తీసుకొని మా భార్య పిల్లోలను తీసుకొని పోయి వాళ్ళకి ఇమ్మని చెప్పిన. వాళ్ళు మొత్తం రెడీ చేసి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ఇంత ఎండల్లో కష్టపడి ఈద్గా పనులు చేస్తున్నారు కాబట్టి ఏదో నా శక్తి మేర నాకు చేతనైన కాడికి నేను చెయ్యాలనే ఉద్దేశంతో 1 లీటర్ పాలు, ఫ్రిడ్జ్లో ఉండే 4 కూల్ వాటర్ బాటిల్ అదే మా పిల్లోళ్ళు దగ్గరుండి తీసుకొని పోతున్నారు. చూస్తున్నారు కదా మీరే. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎండలో కష్టపడుతున్నారు కాబట్టి నేను నా వంతు సాయంగా నేను చేయాలనుకున్నా. అది మా పిల్లలకు చెప్తేనే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి, మా భార్య కూడా అందరికీ టీ చేసి అదో డబరా చేతిలో పెట్టుకొని తిరుగుతుంది. అందరికీ వాటర్ ఇచ్చాము ఫస్ట్. వాళ్ళు వాటర్ తాగుతున్నారు. వాళ్ళు వాటర్ తాగే లోపు ప్లాస్క్లో టీ వేసి ఇమ్మని నేను చెప్పిన. మా పిల్లోళ్ళు అదే ఆడ తీసంటే వద్దురా స్వామి ఆడబెట్టి అందరినీ ఒక చోటికి రమ్మని చెప్పి ఇమ్మని చెప్పిన. మొత్తానికైతే నా చేతనైనంత వరకు నేను మంచి ఈ ఎండలో వాళ్ళకి చల్లని వాటరు, మంచికి ఆడికి ఎంతమంది వచ్చినారో అందరికీ టీ అరేంజ్ చేయగలిగిన. రేపు రంజాన్ కాబట్టి తెల్లవారితే ఈద్గాలో ప్రార్థనలు చేసుకోవాలి కాబట్టి కొంచెం పనులు త్వరగా అయితే చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు హసీనాను మా వారిని కనుక్కొని నువ్వు వీడియోలు చేసావు కదమ్మా అని ఆమెను అడిగినారు. ఆమె చాలా పొంగిపోయింది. పేరు పెట్టి హసీనా అని వాళ్ళు పలకరించే కొద్దీ చాలా ఆనందపడింది. ఎందుకంటే ఈమె కొంచెం ఉత్సాహం అన్నమాట ఎక్కువ, ఏదానికి తట్టుకోలేదు కాబట్టి వాళ్ళు అడుగుతానే కొంచెం ఆనందం అయితే పడింది. అందరికీ టీ వేసి ప్లేట్లలో వేసి దగ్గర లేకుండా దూరం ఉండే వాళ్ళకు తీసుకొని పోయి ప్లేట్లలో పెట్టుకొని అయితే మా వారు ఇచ్చింది. ఇంతలోపు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ ఖాదర్ అక్కడికి వచ్చాడు. అంటే మొత్తం ఈ అరేంజ్మెంటు వాళ్ళని అందరినీ పంపించాడు. నేను ఈ పనిలో ఉండగా ఆయన కూడా లాస్ట్లో ఉన్నాడు. వచ్చాడు, ఎట్లా పనులు జరుగుతున్నాయి ఏమి అని నేను కొంచెం మాట్లాడడం అయితే జరిగింది. నేనేదో పెద్ద సీరియస్గా డిస్కస్ చేస్తాననుకున్నారు. నేను రాజకీయాలు పట్టించుకోను, నాకు అవసరం లేదు. ఊరికే పద్దన పండగ కాబట్టి ఏదో పండగ వాతావరణము, ఆడ ఏదో పనులు జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇది దైవ కార్యక్రమం కాబట్టి నేను ఎటువంటి రాజకీయాలు అసలు నేను రాజకీయ నాయకునే కదా, నాకు సంబంధమే లేదు. నేను ఎటువంటి రాజకీయాలు మాట్లాడను. తర్వాత 5వ వార్డు మాజీ కౌన్సిలర్ ఖాదర్ బాషా అక్కడ కూర్చొని మున్సిపాలిటీ వాళ్ళు చేసే పనులను పర్యవేక్షిస్తూ ఆ షామియానా వేస్తూ దగ్గరుండి చూసుకున్నారు. ఏది ఏమైనా కానీ రేపు రంజాన్ పండుగ కాబట్టి పులివెందుల్లో ఉండే ముస్లిమ్స్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగ నమాజు చేసుకునేందుకు అక్కడ దగ్గరుండి మన ఖాదర్ బాషా పర్యవేక్షించి పనులైతే పూర్తి చేసినారు. అందరికీ రంజాన్ ఈద్ ముబారక్.